రాజకీయ నిర్ణయం తీసుకోవడం మీద డిపెండ్ అయింది. ఇంట్లో పెద్ద స్కెచ్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయమంటే చేసేస్తారు, వద్దంటే ఆగిపోతారు. సింపుల్ అనమాట. మిగతా అన్నీ దానికి సైమల్టేనియస్గా జరిగే యాక్టివిటీ అంతే. ఇదంతా స్క్రీన్ ప్లే. ఇప్పుడు సినిమాకి ప్రొడ్యూసర్ దొరికాడు, హీరో దొరికాడు. ప్రొడ్యూసర్ హీరో ఉన్నప్పుడు మిగతా పాత్రలన్నీ ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తాయి. డైరెక్టర్ అయినా హీరోయిన్ అయినా ఇవన్నీ. ఇక్కడ ప్రస్తుతం చంద్రబాబు గారు సిట్టు వీళ్ళిద్దరి చేతిలోనే ఉంది. మధ్యలో డీజీపీ సంబంధం కూడా ఏం లే. చంద్రబాబు గారు కానిచ్చేయండి, లోపలేసేయండి అంటే వేసేస్తారు, వద్దులేవయ్యా అంటే ఆగిపోతారు. ఇందులో ఆయన వేసేయండి అన్నారు అనుకోండి, దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తయారు చేస్తారు. ఇవన్నీ అందుకు పనికి వస్తాయి తప్పించి డైరెక్ట్ విట్నెస్ కిందకి పనికిరాం. ఎందుకని ఇప్పుడు నిన్నే మనం అనుకున్న దాంట్లో 10% ఇంప్లిమెంట్ చేశారు. అండ్ మనం ఏమనుకున్నాం, వీళ్ళు 100 కోట్లు నాయి కాదనుకుని వాళ్ళు ఇంటి వెనకాల పాతేస్తే బెటర్ అన్న. వాళ్ళు ఇంటి వెనకాల కాకుండా ఎక్కడో తెలిసిన వాళ్ళు అది అది ఫిక్స్ చేయలేరు. ఇప్పుడు మొన్న మధ్య ఏమన్నారు, అక్కడెక్కడో ఎలక్షన్స్ టైంలో 8.5 కోట్లు దొరికినాయి, ఇంకోటి 3.5 దొరికినాయి, 5 వేళ్ళయి. ఎలా ధృవీకరిస్తారు, ఎలాగ కన్ఫర్మ్ చేసి చూపెడతారు. ఆ లెక్కనైతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు అంతకుముందు దాదాపుగా 200 కోట్లు ఎంతో దొరికినట్టున్నాయి ఎలక్షన్స్కి. అవన్నీ అందులో భాగమని చెప్తారా? అంటే ఇక్కడ వాంగ్మూలాలు ఉన్నాయి కదా, సిట్టు విచారిస్తూ రాయించుకోవచ్చు వాంగ్మూలాలు.